దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము ప్రకటన పుస్తకము 14వ అధ్యాయము 13వ వాక్యము. వారి వారి క్రియలు వారి వారి వెంట పోవును అని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు వారి వారి క్రియలు వారి వెంట పోవుచూ ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరి క్రియలు వెళుతూ ఉన్నవి? ఈ యొక్క సర్వ మానవాళి, మరి ఏ భేదము లేదు. ఆయా భాషలు, ఆయా తెగలు, ఆయా జాతుల్లో ఉన్న ఈ యొక్క ఆకాశము, భూమి కింద ఉన్న ప్రతి ఒక్కరి క్రియలు వారి వెంట వెళ్ళును అని దేవాది దేవుడు స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉన్నాడండి. దేవుణ్ణి నమ్ముకున్న మన యొక్క విశ్వాస జీవితములో క్రియలు అనేది అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పరిశుద్ధ గ్రంథములో మనకు దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తులైన పౌలు సంఘములకు లేఖను రాస్తూ క్రియలు లేని విశ్వాసము మృతము అని ఖచ్చితంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుంటున్న, దేవుణ్ణి వెంబడిస్తూ అనుసరిస్తున్న మన యొక్క ఆత్మీయ ప్రయాణములో క్రియలు అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను మరి ప్రసంగి గ్రంథములో మరి యొక్క సర్వ మానవాళి గురించి రాస్తూ మీ యొక్క జీవిత కాలం అంతటిలో మీ క్రియల ఫలము మీరు అనుభవించవలసి ఉంటున్నది అని గ్రంథము 11వ అధ్యాయము 9లో ఈ క్రియలను బట్టి నీవు తీర్పులోనికి వస్తావని తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14లో మనం గమనించినట్లయితే గూఢమైన ప్రతి విషయము దేవుడు విమర్శ చేయున్నప్పుడు ప్రతి క్రియకు అది మంచిదైనను చెడ్డదైనను తీర్పులోనికి వస్తాదని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. సాక్షాత్తు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన క్రియలను బట్టి మనకు ఎటువంటి తీర్పు ఉండబోతుందో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు తెలియచేస్తాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 19లో మనం గమనించినట్లయితే ధనవంతుడు దరిద్రుడు అనబడిన లాజరును దేవాది దేవుడు మన కన్నుల ఎదుటకు తీసుకొని వస్తాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే ధనవంతుడు తను బ్రతికి ఉన్న దినములన్నింటిలో కూడా తనకున్న డబ్బును బట్టి, ఆస్తిని బట్టి ఇష్టానుసారముగా తన క్రియలను, తన ఇష్టాన్ని జరిగించుకుంటూ దేవునికి భయపడక మరి తీర్పులోనికి వచ్చి నిత్య నరకాగ్ని వేదన పడే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అదే దరిద్రుడైన లాజరు తన యొక్క క్రియలను, విశ్వాసమును, తన క్రియలను జాగ్రత్తగా కాచుకొని తీర్పులోనికి రాక నెమ్మది పొందుతున్నాడని స్పష్టముగా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయము 12వ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వాని వాని క్రియల ప్రతిఫలము, జీతము నా యొద్ద ఉన్నది అని. ఈ రోజున ఈ యొక్క వాక్య భాగాన్ని వింటున్న నీవు నీ యొక్క క్రియలు ఎలాగున ఉన్నది అని దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క క్రియలు దేవునికి దూరముగాను అపవిత్రమైన క్రియలుగా ఉంటూ ఉన్నాయా? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో దేవా నా యొక్క క్రియలు ఇలాగున చెడ్డవై ఉంటూ ఉన్నవి, ధనవంతుడు వలె నా యొక్క ఇష్టము వచ్చినట్లు నేను బ్రతుకుతున్నానేమో అని నిన్ను నీవు వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని నీ జన్మ కర్మ క్రియల ప్రతి పాపములను
దేవాది దేవుని ఎదుటకు నీవు నడిపించబడి ఆయన రక్తములో నీవు నీ ప్రతి క్రియను నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ యొక్క ప్రతి చెడు క్రియలను ఆయన రక్తములో పరిశుద్ధపరిచి తన నిత్య రాజ్యములోనికి నిన్ను నడిపించబడినట్లు ఆయన సిద్ధముగా ఉంటూ ఈ యొక్క వాక్యము ద్వారా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు అనే సమయం ఉంటూ ఉండగా నీ క్రియలన్నింటినీ మరి ఒప్పుకొని దేవుని చేత క్షమాపణ పొంది దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.